వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం జగన్ డైవర్ట్ పాలిటిక్స్ కు తెరలేపారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. రేపు వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల వెన్నుపోటుదారి జగన్ అని, వెన్నుపోటుకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. పార్టీల్లో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబాసిడర్ జగన్ గారు, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆయన బతుకే వెన్నుపోటుతో స్టార్ట్ అయింది. పార్టీ అధికారంలో లేనప్పుడు కొండా సురేఖ గారు ఇతని తరపున పోరాటం, కనీసం కూడా ఆవిడ వస్తే ఆవిడకి 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకపోవటం, ఆవిడ స్వయంగా ఆవిడే జగన్ అంత దుర్మార్గుడు ఇంకొకరు లేడని ఆవిడే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ లక్షల కోట్లు గడించి మరి ఆ పార్టీకి వెన్నుపోటు పడటం, వెంటనే అతను చేసిన ఏదైతే లక్షల కోట్ల అవినీతి ఉందో అదంతా బయటకు తీసి సంవత్సరంన్నర పాటు మరి జైల్లో ఉండి రావటం కూడా మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే వెన్నుపోటుదారుడిగా ఆయనకి ఒక ప్రత్యేక స్థానం, నాకు తెలిసి దేశంలోనే ప్రత్యేక స్థానం ఆయన సొంతం. ఆయన ఉన్నాడో ఆయన సీట్ ఇవ్వడం కోసం వాళ్ళ బాబాయ్కి ఇస్తానని నమ్మబలికి మరి గొడ్డలతో ఆయన్ని అంతమొందించిన చరిత్ర, వెన్నుపోటు పొడిసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే చెల్లెల్ని తల్లిని కూడా ఎలక్షన్స్లో వాడుకుని అధికారంలోకి రాగానే వాళ్ళని వెన్నుపోటు పొడిచి దూరం పెట్టడం అది వెన్నుపోటు కాదా? అదేవిధంగా చెల్లెల ఆస్తులు లాక్కుని మరి బయటికి గెంటేయటం వెన్నుపోటు కాదా? వెన్నుపోట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా బ్రాండ్ అంబాసిడర్గా జగన్ ఉంటాడు, అందులో సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సోలం పెట్టి రైతులను పొడుస్తున్నట్టు ప్రతి బ్యానర్లోనే వేయటం జరిగింది. దానికి కొంతమంది మనోభావాలు దెబ్బతింటమే కాకుండా పార్టీల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బ్యానర్ ఉండటం, దాని నిమిత్తం కంప్లైంట్ రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని చూస్తే జాలేస్తూ ఉంది. అతను స్క్రిప్ట్ రాసో అతను డిజైన్ చేసిన ఫ్లెక్స్లో పెడితే మీరు చట్టం దాని పని చేసుకుపోద్ది. మీరు పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి మీరు అవసరం లేని కార్టూన్లతో మీరు గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వాళ్ళని అపహాస్య పాలు చేయాలనుకుంటే, అలాగే ఇతర పార్టీ మనోభావాలతో ఆడాలనుకుంటే మీరు మూల్యం చెల్లించక తప్పదు. 504, 505 సెక్షన్లో మీకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈరోజేమో నన్ను దమ్ముంటే లోపడేయండి అంటా ఉన్నాడు. ఈయన ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నాడో తెలియట్లా. అంటే ఆల్రెడీ పార్టీని నడపలేకపోతున్నాను బాబు అని అడుక్కోవడం మొదలుపెట్టాడు. చేసిన లక్షల అవినీతి సొమ్ము అంతా కూడా ఏదో కష్టపడి సంపాదించిన సొమ్ము కింద భావిస్తూ ఉన్నాడు అతను. ఏదేమన్నప్పటికీ ఈయన ఏం కామెంట్స్ పెట్టినా కూడా రాష్ట్ర ప్రజలందరూ ఒక కామెడీ పీస్గా చూస్తూ ఉన్నారని క్లియర్గా అర్థమవుతాం. వెన్నుపోటు అనేది దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆయన బతుకే వెన్నుపోటుతో స్టార్ట్ అయింది.